మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు, అది మీకు తెలిసి ఉండుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికే సమృద్ధి కలుగుద్ది. లేని వానికంటే కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన వాక్యము నీది, బిడ్డలము నీ వారము. నిలవబడి నేను నీ వాడను, నా నోట మీ మాటలు ఉంచి మీ చేతి నీడ నివసింపచేయమని మా నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం లేకుండా ఏ వాక్యాన్ని ఆయన చెప్పలేదంట. ఎక్కువగా ఆయన ఉపమానాల ద్వారా వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే సరళిలో పరలోక రాజ్య మర్మాలు బోధించాడు. ఇప్పుడు నేను చెప్పే వాక్యానికి ముందుగా విత్తనమును గూర్చిన ఉపమానం చెప్పాడు ఆయన. విత్తనాలు జల్లే రైతు అన్నీ జల్లుతాడు, కానీ అందులో కొన్ని మాత్రమే ఫలిస్తాయి. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే ఆయన చెప్పిన మాట కొన్ని ముళ్ళ పొదల్లోనూ, కొన్ని రాతి నేలను, కొన్ని ఎక్కడ త్రోవ పక్కను, కొన్ని మంచి నేలను పడ్డాయి అన్నది చెప్పాడు. హల్లెలూయా. చెబుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్య మర్మాలు తెలుసుకొనుట. చదవండి ఆ మాట, గట్టిగా చదవండి. నేను చదువుతున్నాను వినండి, లేకపోతే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. దేవుని అనుగ్రహం కావాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినే వ్యక్తిగా ఉండాలి. అందుకనే చివరికి వెళ్ళేటప్పుడు కంటాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూద్దురు కానీ కాననే కానరు. అంటే చూస్తున్నట్టే ఉంటారు, వింటున్నట్టే ఉంటారు, కానీ వారికి ఏమీ ఉపయోగం లేదు. దేవుని మర్మాలు ఏంటో తెలీదు, దేవుని రాజ్యం ఏంటో తెలీదు, పరలోకం అంటే ఏంటో తెలీదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలీదు. అలా కొందరు ఉంటారు. అన్నీ తెలిసిన వారు, వారు నూరంతలుగా ఫలించేవారు కూడా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనేక మర్మాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అవి మీకు తగినవి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనలేదు ఆయన ఏమని? 11లో పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య మర్మాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఎప్పుడు వాక్యం ఎవరు చెప్పినా శ్రద్ధగా వినండి. వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దేవుని వాక్యం వినేప్పుడు దుష్టుడు విననివ్వడు. దుష్టుడు నిద్రమత్తుగల ఆత్మని ఇవ్వచ్చు. హల్లెలూయా. విని సరిగ్గా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుపోతాడు. విత్తనాలు ఎత్తుకుపోతే ఇప్పుడు ఈ సీజను తోటకూర చల్లుతారు కదా, దాంతోపాటు చీమల మంది కూడా కలిపి చల్లుతున్నారు. ఎందుకని? ఈ విత్తనాలు చీమలు అట్టుపోతాయి. పోనివ్వండి బాబు, అవి కూడా బతకాలి కదా అనుకుంటే ఏమో చెప్పలేము అనుకోండి. కానీ ఒక అమ్మాయి ఏం చేస్తాంటే గమేష్ని కలిపి జల్లిద్ది. అప్పుడు విత్తనాలు మొలకెత్తి, తెలదా మీకు? తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంటి తోటకూర విత్తనాలు గమేష్ని కలిపి జల్లుతారని తెలిసిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. మరి జల్లుతారు అలాగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే విత్తనం ఫలించాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే తెగుళ్ళు ఏమి ఆశించకుండా ఉండడానికి విత్తనాలకి మందులో శుద్ధి చేస్తారు. అర్థమవుతుంది మీకు? కానీ ఇప్పుడు డైరెక్ట్గా దేవుని వాక్యం మీకు వస్తూ ఉంది. మీరు వినాలి, విశ్వసించాలి. దేవుని గురించి పరలోక రాజ్య మర్మాలు ఎన్నో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ఆనాడు దేవదూతల భూమి మీదకి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త ప్రారంభమై ఆనాటి నుండి నేటి వరకు అనేక మంది జీవితాల్ని మార్చింది. అనేక మందిని నిత్యరాజ్యానికి, పరలోకానికి
హక్కుదారులుగా చేసింది. అదే సమయంలో ఆయన మాట వినకుండా పెడచెవిన పెట్టి సువార్త ఏంటో అర్థం కాక, సువార్త అంటే ఇదేదో మత మార్పిడి అని ఆ మర్మాలు తెలుసుకోక నష్టపోయి నరకంలో గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. అర్థమవుతుంది మీకు? అది కూడా ఒక మర్మమే అని పౌలు చెప్తాడు. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు. ఇక్కడంట పౌలు గారు సంఖ్యలు వేయబడిన సువార్తకు సంఖ్యలు వేయబడిందా? లేదు. సువార్త అనేది ఒక మర్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూర్చుని అయ్యో మాటలు చెప్తూ ఉంటే చెవులిచ్చి మరి అంటారు. దేవుని గురించి చెప్పరే అది ఒక మర్మం. పిలుపు నతనీయుల్ని తీసుకొచ్చినట్లుగా, సమరయ స్త్రీ ఊరి వారందరినీ తీసుకుని వచ్చినట్లుగా. హల్లెలూయా. మొత్తానికి మిమ్మల్ని కూడా ఎవరో ఒకళ్ళు తీసుకుని వచ్చారు. మరి మిగతా వాళ్ళు రావట్లేదండి. ఇది మీకు తగింది, వారికి ఇంకా అవసరం లేదన్నమాట. అంటే ఆ మర్మము వారికి అర్థం కాలేదు. హల్లెలూయా. అదే అంటాడు, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై. పౌలు గారు దేవుని సువార్త ప్రకటించడమే అతనికి జీవనాధారంగా, అన్యజనుల ఎదుట తన యొక్క దేవుని యొక్క మహిమను కనపరచడానికి, లేకపోతే పరలోక రాజ్యమును కూర్చుని మర్మాలు బోధించడానికి, అన్యజనులకు కూడా దేవుని రక్షణ ప్రకటించడానికి దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పౌలు ఏమంటాడు, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయడానికి. నువ్వు తెలుసుకుని మర్మాన్ని ఇతరులకు చెప్పాలి కదా, చెప్పలొద్దా? మర్మమేనిది సువార్తని వెరితనం చేత దేవుని గురించి అనేక మందికి చెప్పినప్పుడు సాతాను యొక్క అధికారము నుండి అనేక మంది విడిపించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక మర్మం. ఈ మర్మం తెలిసిన వారే దేవుని వద్దకు రాగలరు, తెలియని వారు లోకంలోనే ఉంటారు. ఈ మాట యేసు ప్రభువు వారు చెప్పాడు. ఏమని? పరలోక రాజ్య మర్మాలు మీకు అంటాడు కదా, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. ఇదే అడగండి దేవుణ్ణి. దేవుని రాజ్య మర్మాలు మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మీకు ఆసక్తి కావాలి. అందుకనే హల్లెలూయా, వాక్యం వినేప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వింటే ఈ దీవులన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. చాలామంది అంటారు, చాలా సంవత్సరాలు చూస్తున్నామండి, ఏ మేలు మాకు జరగలేదంటారు కొంతమంది. హల్లెలూయా. ఎందుకు మేలు జరగలేదు? వారు వింట మట్టుకు వచ్చంలో ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని. ఎన్ని జరుగుతున్నాయి చూడండి. కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ గ్రహించి మనస్సు మార్చుకోవట్లా. వినేసి వెళ్ళిపోతున్నారు గోడ కట్టిన బంతిలాగా. అప్పుడు ఎలా కార్యాలు జరుగుతాయి? కొందరేమో నిద్రపోతున్నారు, కొందరేమో అటు ఇటు తిరుగుతున్నారు. హల్లెలూయా. ఇది విన్న వాక్యమే కదా. లాజర్ గురించి తెలిసేంటి మళ్ళీ చెప్పాలా? లాజర్ వాక్యమా? ఏమో లాజర్లోంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. మళ్ళా ముందోసారి మాట్లాడి నువ్వు వినలేదు కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చుగా. అర్థమవుతుంది మీకు? కేకేస్తాం అనుకోండి, ఎవరన్నాడు వినలేదు అనుకోండి మళ్ళీ కేకేస్తాం, లేదా అడి విన్నాడు అనుకోండి మళ్ళీ కేకేయం. అర్థమవుతుంది మీకు? అంటే నేను చెప్పే మాట కొద్దిగా వాడుక భాషలో మీకు అర్థమయ్యడానికి చెప్తా. దేవునికి మహిమ కలుగుగాక. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం. సువార్త ఒక మర్మం. ఇది నువ్వు చెప్పడం వరకే, విత్తనాలు చల్లడం వరకే. అవి ఫలించినో ఇవి ఫలించినో నీకు తెలీదు. హల్లెలూయా. విత్తనానికి తగిన వర్షాన్ని కురిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇది కూడా ఒక మర్మమే. కాబట్టి పరలోక రాజ్య మర్మాలు మీరు తెలుసుకోవడం దేవునికి ఇష్టం. కాబట్టి మీరు తెలుసుకోండి. ఇంకా అనేకమైన మర్మాలు
దేవుని వాక్యంలో అన్ని మర్మాలే. అందుకే ద్వితీయోపదేశకాండంలో దేవుడైన యెహోవా ఆయన రహస్యములు ఆయన వస్తువులు ఉన్నాయంట. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, అన్నీ చెప్పలే మనకి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? అదే మర్మం. దేవునికి మహిమ కలుగును గాక. వస్తే 2070లో వస్తాం అనుకోండి. ఇప్పుడు అంతా తాగి తిరిగి ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటారేమో. పలానా రోజున వస్తారంటే అప్పుడు దగ్గరికి వచ్చాక మంచిగా ఉందాం, ఇప్పుడు ఎందుకు అనుకుంటారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా. ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత? ఇదే సంవత్సరం 2020 సంవత్సరం 30లో వస్తాను అనుకోండి. 5 సంవత్సరాలు ఎవరైనా నాడింగ్ ఉంటాడా? ఉండడు. అప్పుడు చూద్దాంలే అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ క్షణంలో ఆయన వస్తాడో తెలీదు, ఏ క్షణంలో ప్రాణం పోద్దో తెలీదు. నువ్వు నిలబడితే ఆయన తీర్పు సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి దేవుని వాక్యం సువార్త అనేది ఒకే మర్మం. అందుకనే సువార్త అని వెర్రితనము చేత అది అనేకుల్ని రక్షించడానికి అది దేవుని శక్తిగా కనబడుతుంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమై అది నేటి వరకు కొనసాగుతూనే ఉంది. తెలుసుకున్న వారు తెలుసుకున్నారు, తెలుసుకున్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. తెలుసుకోవడం మేలే, తెలుసుకోకుండా ఉండడం మేలా? చెప్పాలి. తెలుసుకోవడం మేలు. తెలియని వాళ్ళకి చెప్పండి, తెలిసిన మీరు తప్పటడుగులు వేయకండి. రెండవదిగా చూడండి, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. చదవండి. క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. సంఘం అనేది ఒక మర్మం. ఈ పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ వరుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి, వధువుగా సిద్ధపడుచున్న సంఘమును గూర్చి అక్కడ చెప్తాడు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అపోస్తులందరూ కూడా వారికి ఉన్నవన్నీ విడిచి యేసుని వెంబడించారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అన్నీ సంపాదించుకోవడానికి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? అదే ఒక మర్మం. దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని నిమిత్తం నువ్వు వేటిని విడిచిపెట్టినా పరలోకంలో వాటిని పొందుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? దేని నిమిత్తమైనా సరే దేవుని కనుక నువ్వు పక్కన పెట్టేస్తే అక్కడ ఇంకా నీకు పరలోక రాజ్యం ఎవరు నీకు ఇవ్వలేరు. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మర్మం. దేవునికి స్తోత్రం. అంటే వరుడుగా ఆయన రానై ఉన్నాడు, వధువుగా సంఘము సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు ఈ మాటే. 6:17 అటువలే ప్రభువుతో ఎవరితో కలుసుకుంటున్నాం మనం? ప్రభువుతోటే. మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితోటే. మనం ఎవరి వారం? దేవుని వారం. ఎవరికి? ఆయనకి మనకే కదా ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అవ్వాలి కదా. అప్పటి వరకు నువ్వు ఎవరితో ఉండాలి? ఆయనతోటే ఉండాలి. ఆయన్నే కలుసుకోవాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన చెప్పిందలా నువ్వు చేయాలి. అటువలనే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అది విషయం. జాగ్రత్త. అంటే మళ్ళీ నువ్వు లోకాన్ని ప్రేమించావు, లోకాన్ని స్నేహించావు. అందుకని ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా వ్యభిచారులారా అని తిడతాడు అక్కడ. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీ కోసం తన రక్తాన్నే దారబోసి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. అందుకని ఆదాము పక్కటెముకలో నుండే స్త్రీని తీశాడు. ఒకానొక దినాన యేసే పక్కనే నువ్వు పరలోకంలో ఉండాలి. దాని గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఉంది చూడండి, 19వ అధ్యాయం 7వ వచనం. అంటే సంఘం అనే మాట కూడా ఒక మర్మం అని చెప్తున్నాడు పౌలు గారు. విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఎవరిని? సంఘాన్ని. హల్లెలూయా. ఇలాంటి మర్మాలని కొందరికి తెలుస్తున్నాయి, కొందరికి తెలవక
దేవుని నమ్ముకున్నాం అని పేరెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే ఆ రాకల్లో వాడు ఎత్తబడు, విడిచిపెట్టబడతాడు. హల్లెలూయా. అందుకనే పరమగీతాల్లో హల్లెలూయా నీ ప్రియునికి ఉన్న విశేషం ఏంటి అంటది షాలోమోతుని. అక్కడ మనం చూస్తే వేరొక ప్రియుడు నాడే సాతనగాడు. అంటే ఇద్దరిని కలవనివ్వకుండా ఏం చేస్తాడు, మధ్యలో విడగొడతా ఉంటాడు, పుల్లలేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొందరికి పచ్చగా ఉంటే వాళ్ళకి కళ్ళు కుట్టేస్తూ ఉంటే ఏదోలాగా వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తూ ఉంటారు. అది స్నేహితులైనా, భార్య భర్తలైనా, అక్క చెల్లెలైనా, ఎవరైనా కానీ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు సహవాసం ఎవరితో? దేవునితో చేయాలి. అంటే సంఘం ఒక్కనొక దినాన వరుడిగా రానై ఉన్న యేసయ్యను మధ్యాకాశంలో కలుసుకుంటుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు జారత్వానికి దూరంగా పారిపోవాలి. నువ్వు ఎవరితో కలిసి ఉన్నావు? దేవునితో కలిసి ఉన్నావు. దేవునితో కలిసి ఉన్న నీవు మరి లోకంతో ఎలా కలుస్తావు? నీకు ఆయనే నేను సృష్టించిన వాడికి భర్త కదా, నువ్వు ఆయనకే లోబడాలి కదా. అందరికీ లోబడితే ఇంకా విలువే ఉంది. సంఘం కూడా ఒక మర్మం. దేవునికి మహిమ కలుగుగాక. అది తెలుసుకున్న వారు ఆయనతోటే ఉంటారు తప్ప లోకంతో ఉండరు. అది విషయం. దేవునికి మహిమ కలుగుగాక. పౌలు పరలోక రాజ్య మర్మాలు బోధించడానికి నేను వచ్చానంటాడు. హల్లెలూయా. ఆ కాలమందు పుట్టిన నేను పౌలు విశేషమైన అద్భుతాలు దేవుడు పౌలు ద్వారా చేయించాడు. దేవునికి మహిమ కలుగుగాక. చదవండి. ఆయనను స్తుతించుడి, అది విషయం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను, సంఘమేమో ఆయన భార్య అన్నమాట, వరుడేమో యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఆయనే సంఘాన్ని విలువ పెట్టి కొన్నాడు. అందుకని ఎఫ్ఎస్సి పత్రిక 5లో చదువుకున్నాం. ముడతైనను డాగైన మరి అట్టిది ఏదేనూ లేకుండా సంఘాన్ని వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు పరలోక రాజ్యంలో కూర్చుని మర్మాలు అర్థమైతే ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తావు. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. లేకపోతే అటు ఇటు దిక్కులు చూస్తే ఆ వివాహ విందులో నువ్వు ఉండవు. అర్థమవుతుంది? మీకు అర్థం అవ్వట్లేదా? సంఘము మర్మమేనా కాదా? పౌలు చెప్తున్నాడా ఇది మర్మం. క్రీస్తును గురించి, సంఘమును గురించి మాట్లాడుచున్నాను, ఇది ఒక మర్మం అని చెప్పాడు. మర్మం అంటే అక్కడ ఆయన వరుడుగా రాని ఉన్నాడు, సంఘం వధువుగా సిద్ధపడి ఆయన కలుసుకునే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా నీవు కట్టుకుని ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. అందుకని పౌలు అంటాడు కదా, హల్లెలూయా, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానము చేశాను అని అనలేదా? సంఘాన్ని అంటే ఎవరికి ప్రదానం చేశాడు? క్రీస్తుకు. హల్లెలూయా. మధ్యలో పాస్టర్ గారు అక్కడ పెళ్ళయిద్దా? చెప్పరే పాస్టర్ గారు ఉండాలో వద్దా? పౌలు గారు పాస్టర్లకు పనిచేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఒక్కడే పురుషునకు ప్రదానము చేసి తిని కానీ సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగిచ్చినట్లుగా మీరు ఒకవేళ ఏదైనా మోసంలో పడిపోయి దేవుని యొక్క పిలుపును కోల్పోతారేమో అంటాడు. అర్థమవుతుంది? మీకు అర్థం అవట్లేదా? ఇది మర్మమేనా? ఈ మర్మం అయితే మీకు తెలుస్తుంది. కొందరికి తెలవకపోతే ఆయన రాజ్యంలో వాళ్ళు ఉండలేరు. తీసుకెళ్దామని వాళ్ళు రారు, మాకు వద్దులే అంటారు. అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం ఏం చేయాలి? మర్మాలు తెలుసుకోవడానికి ఇందాక పాట పాడుకున్నది. అందుకే మర్మాల బడిలో హల్లెలూయా సేద తీర్చుచున్నావు. దేవుని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏదో నాకు పాటగా ఇవ్వలేదని, లేకపోతే నాకు సాక్ష్యానికి ఇవ్వలేదని చెప్పేసి సంఘం మీద అలిగి నాకు చోటు ఇవ్వలేదు గెంటేసాను నేను పక్కకి, రోజు కూర్చుని చోటు తెలీదా? అలాంటి చిన్న చిన్న గిలిగజ్జలు లాంటివి పెట్టుకుని దేవునికి ఎప్పుడు దూరం అవ్వకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అమ్మగారు ఇక్కడికి వచ్చే వరకు వాక్యం చెప్తాను, తర్వాత ముగింపు ప్రార్థన. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే
దీనిని దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 1 కొరింథీ 2:7 రాసిన మాట, దేవుని యొక్క జ్ఞానం ఒక మర్మం. హల్లెలూయా. దేవుని జ్ఞానం నీకు కావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి కదా, అది మర్మం. సొలొమోను అడిగాడు దేవుణ్ణి, ఏమని? జ్ఞానం ఇమ్మని. ఆ జ్ఞానం వాక్కులు వినటానికంట ఎవరో శాబాదేశపు రాణి వచ్చి నీ సేవకులు ఎంత ధన్యులు అని చెప్పిందా లేదా? మరి దేవుని బడిలో ఉండి దేవుని మాటలు వింటున్న మీరు ఎంత జ్ఞానవంతులు అవ్వాలి? ఇప్పుడు అవ్వాలవుదా? ఏది జ్ఞానం చెప్పండి? ఏది జ్ఞానం అంటాడు కదా చోట, నా జనులు జ్ఞానము లేకే చెరపట్టబడుతున్నారు అంటాడు. హల్లెలూయా. జ్ఞానం ఉంటే దేవుని వెంబడిస్తావు, జ్ఞానం ఉంటే దేవుని మాటలో వింటావు, జ్ఞానం ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నట్లుగా దేవుని వాగ్దానాలు వాక్యాలు నీ హృదయంలో గట్టిగా పట్టుకుని, హల్లెలూయా, దేవుని నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు. ఒక మాట చెప్పాలంటే దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టిన మాట, ఇల్లు కట్టే కూడా అందరి గురించి చెప్పేస్తున్నావు. ఆ మాట ఎక్కడంటే ఈవిడ ఎక్కడ కట్టింది దీని మొహం, ఈవిడ వల్ల నాకేమో ఉపయోగం లేదు, మొత్తం ఉన్నదంతా ఓడ పెరిగేసేలా ఉంది ఈవిడ అనుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? అర్థం అవ్వట్లేదా? కానీ అసలైన జ్ఞానం సంఘానికి ఉంటే తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టినంటే ఇదే సంఘం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? మీరు విలువ పెట్టి మిమ్మల్ని అయినా కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు ఓపెనింగ్ అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టారు అని. తర్వాత అజ్ఞానం వల్ల ఇల్లు ఓడబెరుక్కుంటారు. ఉపయోగం ఏముంది? దాని గురించి కాదు అక్కడ. ఆ వాక్యం మీరు అలాగే తీసుకోవచ్చు, ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. సంఘాన్ని అంటే మనల్ని మనం కట్టుకోవటమే జ్ఞానము. హల్లెలూయా. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడు, వివేచన వల్ల అది స్థిరపరచబడును, తెలివి వల్ల దాని గదులు రమ్యమైన విలువైన సర్వ సంపదలతో నింపబడి ఉండుననుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉండి ఇల్లు కొంతకాలమే ఉంటాం ఇక్కడ. ఈ ఇల్లు కాదు, పరలోకంలో నువ్వు ఉండడానికి నీ దేహమే దేవుని ఆలయం అనే విషయం గుర్తుపెట్టుకుని జ్ఞానంగా మసులుకో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఒకప్పుడు, ఈ జ్ఞానం ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు పాత నిబంధన భక్తులకి ఈ జ్ఞానం అప్పుడు మరుగు చేయబడింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు తను సంకల్పించింది ప్రతిదీ కూడా తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇంకా ఆయన గురించి ఇంకా తెలుసుకుని జ్ఞానంగా నువ్వు ప్రవర్తించాలి, జ్ఞానంగా మసులుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. జ్ఞానం అనేది కూడా ఒక మర్మమే. సొలొమోను ఏమంటాడు? సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థం అన్నాడు. అసలైన జ్ఞానం ఏంటనుకున్నారు? సూర్యుని పైన ఉంది అసలైన జ్ఞానం. అందుకనే పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. పైన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కుమారుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండాలి. అది జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మనుష్య జ్ఞానముతోనూ నేర్పు మాటలతో దేవుని రాజ్యంకి ఎప్పుడు కట్టబడదు. దేవుని రాజ్య మర్మాలు దేవుణ్ణి నమ్మిన వారికి, ఆయన ఆత్మ కలిగిన వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఆత్మ సంగతులు మనలో ఉన్న ఆత్మకు వివేచించడానికి అవి అర్థమవుతాయి. ఆత్మ లేకపోతే ఆయన మాటలు ఏవి కూడా అర్థం కావు. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి? దేవుని జ్ఞానం తెలుసుకోవాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 11:25 అంటే మర్మం అనే మాట గురించి చెప్తున్నాను. ఇవన్నీ మర్మాలే. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. అది ప్రతిది పౌలు మాట్లాడే ప్రతిది కూడా మర్మం అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఏమంటున్నాడు? మర్మము. మీరు కూడా తెలుసుకోవాలి. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మటుకే కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలు యేసు ప్రభువుని అంగీకరించరు. కారణం ఏంటంటే వారు వద్దనుకున్నారు కాబట్టి ఈ సువార్త అన్యజనులైన మన దాకా తాకింది. ఒకవేళ ఆయన కనుక
వారందరూ కనుక ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి ఉంటే, మెస్సీగా కనుక గుర్తుపట్టి ఉంటే వారు ఆయన సిలువేస్తారా? చెప్పరే. ఆయనకు గుడి కట్టేద్దరు, అక్కడ వాళ్ళే పూజించుకుందరు, వాళ్ళే బళ్ళు అర్పిద్దరు. మనకు రాదు సువార్త. కానీ ఇక్కడ అంటాడు అన్యజనులు ప్రవేశం పూర్తవ్వాలంట. ఆయన రాజ్యంలో అన్యజనులు అయిన మీరు, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎంతమంది అయితే రావాలో ఆ లెక్క పూర్తయ్యే వరకు ఇజ్రాయేల్ని దేవుడు కొంత అవిధేయత స్థితిలోనే బంధించాడు అంటాడు. అది మర్మం. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలామంది ఏమంటారు తెలుసా? యేసుప్రభువు వారు పుట్టిన దేశంలోనే ఆయనకి ఇల్లు లేదంటారు. పుట్టిన దేశంలో ఇల్లు లేకపోతే ఏమైంది? ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే అది మాట్లాడరే. నీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? పుట్టినూరులో ఇంట్లో ఎవరు పట్టించుకోకపోతే దేవుడు అని తీసుకెళ్ళి అక్కడ ప్రపంచానికి రాజుగా చేయాలనుకోండి, చేయగలడు. దావీదుని దేవుడు అన్నగారులు ఎవరు గుర్తించలేకపోయారు. యేసేపుని అన్నగారులు ఎవరు గుర్తించలేకపోయారు. యేసు ప్రభువుని తన స్వజనులు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? నిన్ను ఎవరో గుర్తిస్తారని, నీకు ఎవరో మెడ చేస్తారని ఎప్పుడు భక్తి చేయవసల్లా. దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకు, భూమి మీద బతికినంత కాలం దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ అన్యజనుల యొక్క లెక్క పూర్తవ్వాలి. ఇది కూడా మర్మమే. హల్లెలూయా. పరలోకం ఇన్ని ఇల్లు కట్టడం కూడా అంతమంది రక్షించబడాలి. అదే దానికోసమే చూస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆ సంఖ్యలో నేను ఉండాలి అని భక్తి చేయాలి. అది ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకుంటే నీ బదులు ఇంకొకటి వెళ్ళిపోతాడు అక్కడ పరలోకం. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకును నా కళ్ళతో నేను వేరే దృష్టితో చూడను. అలా చూస్తే పరలోకంలో ఉన్న నా స్వాస్థ్యం నేను కోల్పోతా. నా బదులు ఇంకొకటి వెళ్ళిపోతాడు అక్కడికి. ఎక్కడికి? పరలోకం. నేను వెళ్ళవలసిన చోటికి ఇంకొకటి వెళ్ళిపోతాడు, నేనేమో నరకానికి పోవాల్సి వస్తుంది అంటాడు. కాబట్టి అలాంటి భక్తి, అలాంటి నిబంధన చేసుకోండి. దేవునికి మహిమ కలుగా. ఇక మీదట తాగనని, ఇక మీదట తిరగనని, ఇక మీదట అలాంటి చూపులు, వంకర చూపులేవి చూడనని, ఇలాంటి కొన్ని నిబంధనలు మీ మనసుతో మీతో మీరు చేసుకోవండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు? అన్యజనులు ప్రవేశం అంటే నశించే ఇజ్రాయేల్ గొర్రెల యొద్దకు వెళ్ళండి, మరి ఎవరి యొద్దకు వెళ్ళొద్దని యేసుప్రభు వారు కూడా చెప్పాడు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వజనులు ఎవరు కూడా ఆయన్ని అంగీకరించలేదు. హల్లెలూయా. పౌలుని డైరెక్ట్గా అన్యజనుల కోసమే దేవుడు అతన్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రవేశం పూర్తవ్వాలంటే ఇండియాలో మొత్తం సగం పైన కాదు, మొత్తం అందరూ మారిపోవాలని నేను అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే ఇది నా స్వంత దేశం కాబట్టి ఈ దేశంలో ఉన్న ఒక్కడు కూడా నరకానికి పోకుండా అందరూ పరలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేం కోరుకుంటున్నారు? మొత్తం మీ కుటుంబం రక్షింపడాలని కోరుకోండి ముందు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళండి ముందు, తర్వాత మొత్తం రచ్చగలవచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. పౌలు ప్రార్థన ఇజ్రాయేలీల యొక్క రక్షింపబడాలని నా హృదయాభిలాష అయి ఉంది, అది నేను చేయు ప్రార్థన అయ్యి ఉందన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అక్కడే వచ్చేసి చర్చిలో కూర్చుంటే పరలోకి వెళ్ళిపోతావు ప్లాన్ ఏంటి నీకు? అక్కడికే నీతో పాటు నీ స్వజనులని, నీ బంధువుల్ని అందరినీ కూడా తీసుకురా. ఎక్కడికే? ముందు చర్చికి తీసుకురా. వాళ్ళు తెలుసుకున్న తర్వాత పరలోకం వెళ్తారు. ముందే డైరెక్ట్గా పరలోకం తీసుకెళ్ళండి నీ వాళ్ళగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వారణ కళ్ళం మాట. ఇది ఏంటది? మందిరం ఎక్కడ కట్టబడింది అనుకుంటున్నారు? యెరూషలేము మందిరం. వారణ కళ్ళం. అక్కడ గోధుమలు ఇవన్నీ అక్కడ వేసి, లేకపోతే ద్రాక్ష గానుగులు ఇవన్నీ ఉండే కళ్ళం మాట అది. అలాంటి కళ్ళాన్ని దేవుడు మందిరంగా మార్చుకున్నాడు. అక్కడ మందిరం కట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే మందిరం కూడా వారణాకాలం. ఇక్కడ అనేక మంది రక్షింపబడాలి, ఇక్కడే పశ్చాత్తాపడాలి, ఇక్కడే దుఃఖపడాలి, ఇక్కడే కృపను గూర్చి ధ్యానించాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తర్వాత దేవుని చిత్తము కూడా ఒక మర్మమే. చూడండి ఎఫెసీ పత్రిక. నేను ఇది త్వరగా చెప్తున్నాను. ఇది ఒకటి ఓ రోజు చెప్పుకోవచ్చు. మర్మం అనేది ఒక పాయింట్ ఒక రోజు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు, ఇప్పుడు ఎవరు మనం? అబ్రహాముతో దేవుడు నిన్ను బట్టి భూమి మీద వంశాలన్నీ కూడా దీవిస్తానని
నిబంధన చేశాడు. ఆ వాగ్దానం అబ్రహాము వంశంలో గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సమాన వారసులు అయిపోయారు. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఇజ్రాయేలీలకి మనకి వ్యత్యాసం ఏమీ లేదు. ఇప్పుడు సమాన వారసులు. ఇది కూడా ఒక మర్మమే. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? అక్కడ మనం ఆయనతో పట్టే ఉంటాం, వారు కూడా ఆయనతో పట్టే ఉంటారు. అందుకనే యేసుప్రభు వారు ఒకడు అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడా, అబ్రహాం గారు పక్కన ఉన్నారనుకోండి, ఒకలా సీటు నీ పక్కనే కూర్చునే సీటు నీకు ఇవ్వచ్చు. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? అది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి పరలోకంలో నీ స్థానం ఉంటుంది. నీతికి తగినట్లుగా మీ నివాస స్థలాలు వర్ధిల్ల చేస్తాడని ఉంది బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఏమని? యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరం మందలి సాటి అవయవములను వాగ్దానములో. ఈ వాగ్దానాలన్నీ ఇజ్రాయేలీలకే అంటాడు ఒకడు. కానీ వారితో పాటు మనందరికీ అన్నప్పుడు ఇంకా ఇజ్రాయేల్ని వేరు చేయటం ఏంటి? ఇజ్రాయేలీని దేవుడు కొంత అవిధేయత స్థితిలో ఉంచాడు, అన్యజనులు లెక్క పూర్తి అవటానికి. హల్లెలూయా. ఇంకా లెక్క పూర్తి అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒకే రాజ్యంలో ఉంటాం కదా. అపోస్తుల పేర్లేమో పునాది మీద ఉన్నాయి. అక్క ఇజ్రాయేల్ 12 గోత్రకర్తల పేర్లేమో 12 గుమ్మాల మీద ఉన్నాయి. హల్లెలూయా. ఈ భూమి మీద నుండి వస్తే ఇజ్రాయేలీలు 12 గోత్రాల్లో నుంచి రావాలి, లేకపోతే అపోస్తులు 12 అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగ ఉన్న సంఘం ఆ పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది కూడా ఒక మర్మమే. అసలైన మనం చివరిలో ఒక మాట చెప్తాడు, 1 కొరింథీ పత్రిక 15:51. చదివి మనం ముగించుకుందాం. ఇదిగో మీ అందరికీ ఒక మర్మం తెలుపుచున్నాను నేనండి. ఇప్పుడు చెప్పినవన్నీ మర్మాలే కదా. ఈ మర్మాలు చివరిలో అందరికీ తెలుస్తాయి. కానీ విషయం ఏంటంటే, ఎవరు మర్మం వాళ్ళు వినరు, వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. ఇది అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? ఎవరికైనా చనిపోయాడు అనుకోండి, అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ వాక్యాలని ఎవరి గురించి చెప్తున్నాం మనం? పోయిన వాళ్ళ గురించి చెప్తాం అనుకుంటున్నాం. కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బుద్ధిగా వచ్చే వాక్యాలు అన్నమాట. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? హల్లెలూయా. ఆ కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళందరూ వెళ్తారు కదా, అయ్యో పాపం అలాగా ఇలాగా అంటూ ఉంటారు. తర్వాత అర్థమవుతాకి చెప్తున్నాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, చదవండి ఆ మాట. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించం, కానీ నిమిషంలో, ఒక్క రెప్పపాటులో, కడబూరం రోగానే మనమందరము మార్పు. అది కూడా మర్మమే కదా. ఎలా మార్పు పొందుతామంటే, ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరంతో పరలోకానికి ఎక్కి వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా మర్మమే. దాని కూడా మర్మమే. పునరుద్ధానం కూడా ఒక మర్మం. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం అంటే అందరికీ అర్థం కాదు, కానీ క్రొత్త నిబంధనలో మరియ మార్తలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు విని నా సహోదరుడు పునరుద్ధానంలో లేస్తాడని నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు చెప్పిన, 3 సంవత్సరాలు చెప్పాడైనా. ఒకసారి విని ఉంటారు, కానీ వారిలో ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అనేక సమయాలు, అనేక సందర్భాల్లో దేవుని గురించిన మాటలు విని కూడా నీలో విశ్వాసం అనేది లేకపోతే ఇంకా రాబోయే ఉగ్రతని నేను ఎవరు తప్పిస్తారు? తప్పించలేరు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్య మర్మాలు మీరు తెలుసుకోవటం మీకు మేలు అంటాడు. తెలుసుకుంటారా? ఎప్పుడు వాక్యం శ్రద్ధగా వింటారా? అదేంటంటే అంత మాట అన్నారు, మేము అంటలేదండి అంటారా? హల్లెలూయా. వింటున్న వాళ్ళు ధన్యులు, వినకపోతే వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈయన మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తించేవాడు బండ మీద తన్నింటిని కట్టుకున్న బుద్ధిమంతుడు. హల్లెలూయా. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా బండ మీద కట్టబడిన ఇంటికి ఏమీ జరగదు. కాబట్టి పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడ్డాయంట, కొందరికి అనుగ్రహించబడలేదు. అలాంటి వారి గుంపులో మీరు ఉండొద్దు. మీకు తెలుసుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని మార్గంలో నడవండి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడి మాటల ద్వారా మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
ఇదిగో నాయన, ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆస్వాదించమని అడుగుచున్నా. అవును దేవా, ఆనాడు సువార్తని వెర్రితనము చేత అనేక మందికి నాయన తండ్రి నీ భక్తులు నీ రక్షణ సువార్త ప్రకటించారు తండ్రి. అలా మేము కూడా ప్రకటించడానికి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుచున్నాం. అంతేకాదు నాయనా, నీ వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఈరోజు నీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి ఈ జనులు నాన్నతండ్రి కనులారా చూచి చెవులారా విని నాన్నతండ్రి మనస్సు మార్చుకుని నా వల్ల స్వస్థత పొందలేకుండా వారి హృదయం క్రొవ్వింది అంటున్నావు. అలాంటి వారికి ఎవరు ఉండకుండా నీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్న వాడు బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నావు. ఇదిగో నేను బుద్ధిమంతుడు తనకు అపాయం వచ్చుడా నేను దాక్కుంటాడని ఉంది నాయన. నీ రెక్కల చాటున దాక్కోవటానికి నాయనంత నేను కూర్చుని అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి కృపతో మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి. ఇంతవరకు వాక్యం ద్వారా నీకు మాత్రం ఉండి మాట్లాడావు, నన్ను కూడా మరుగు చేసి కొన్ని మాటలు చెప్పడానికి నేను మర్మాలు బోధించడానికి వచ్చానంటాడు పౌలు. కాబట్టి తండ్రి, పరలోక రాజ్య మర్మాలు మీకు తెలుసుకుంటుంటే మీకు మంచిది అన్నావు. అలా మేము తెలుసుకోవడానికి నీకు ఇష్టలుగా జీవించడానికి కృపతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.